ఈ నగరాలన్నీ కూడా అర్బన్ హీట్ ఐలాండ్స్లా మారిపోతున్నాయి. అంటే ఏసీలు లోపల చల్లగా ఉంటే బయట మనం వదిలే గాలి మొత్తం ఏసీల ద్వారా ఎగ్జాస్ట్ అయ్యే గాలి మాత్రం చాలా వేడిగా ఉంటుందన్నమాట. సో అర్బన్ హీట్ ఐలాండ్స్గా భారతదేశంలో ఉన్న నగరాలన్నీ మారిపోతున్నాయి అనమాట. ముందు మనం ఈ అర్బన్ హీటింగ్ని చాలా వరకు తగ్గించాలి. లేకపోతే మాత్రం భవిష్యత్తులో మానవాళి ఇక్కడ ఉండే పరిస్థితే ఉండదన్నమాట. మానవాళి వేరే గ్రహాలు ఎత్తుక్కోవాల్సిందే. అటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు వచ్చేసింది. ఏసీల మీద ఆధారపడకుండా మనం బతకాలంటే కొన్ని పాత పద్ధతులు కూడా, అంటే పాత రోజుల్లో మనం ఏం ప్రాక్టీస్ చేసేవాళ్ళం అవి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. ముఖ్యంగా మనం వేసే క్లోతింగ్ కావచ్చు, కాటన్ క్లోత్స్ వేసుకోవటం, ఫుడ్ కూడా చలవ చేసే ఫుడ్ తినటం. దాంతోపాటు మనం చాలా జాగ్రత్తగా, అంటే ఇల్లు కూడా పాత రోజుల్లో మన అమ్మమ్మ నాయనమ్మ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఒట్టివేళ చాపలాంటి కట్టేసి దానిపైన సమ్మర్లో నీళ్లు జల్లుతుంటే చాలా చల్లటి గాలి వచ్చేదన్నమాట. ఇలాంటి టెక్నిక్స్ అన్ని కూడా మనం పాటిస్తే చాలా మంచిది. ఇప్పుడు గ్రీన్ బిల్డింగ్స్, ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుందన్నమాట. కాబట్టి వీలైనంత వరకు మనం ఏసీలు వాడకం తగ్గిస్తే అది మనకి మంచిది, ఆరోగ్యానికి మంచిది, పర్యావరణానికి మంచిది, దేశానికి మంచిది.